నమస్తే, నేను మణి. వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. పాపం కాక్రోచ్లు, ఆహా కాదు పాపం జెన్జీ, అయ్యో పాపం యంగ్ స్టూడెంట్స్ అనాలేమో. నీట్ లీకేజీ అంశంపై ఢిల్లీలో మొదలైన నిరసనలు చూస్తుంటే ప్రస్తుతం సామాన్యుడికి ఇలాగే అనిపిస్తోంది. అసలు ఉద్యమం ఎటుపోతోంది? కాక్రోచ్ల చేతుల్లో నుంచి ఉద్యమం చేజారిపోతోందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. నీట్ లీకేజీ అంశంపై ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మొదలైన కాక్రోచ్ల ఉద్యమం జెన్జీ కొంపముంచబోతోందనిపిస్తోంది. ఏదో మార్పు వస్తుందనుకున్న యువత ఆశలపై నీళ్లు చల్లే సూచనలు కనిపిస్తున్నాయి. నిరసనల హోరు, రాహుల్ అరెస్టుపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు, దేశవ్యాప్తంగా బీజేపీపై లడాయి, బీహార్ ఆంధ్రప్రదేశ్లో పరస్పర దాడులు. రాహుల్ గాంధీ అరెస్టుపై బుధవారం హైదరాబాద్ లో చేతులకు సంకెళ్లు వేసుకుని లోక్ భవన్ వద్ద నిరసనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై దాడికి నిరసనగా లోక్ భవన్ ముట్టడికి పీసీసీ పిలుపు. మంత్రులు రాజనరసింహ, పొంగులేటి, అజారుద్దీన్ తో కలిసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రదర్శన. వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రధాని నివాసం వద్ద రాహుల్ ధర్నాకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన. గాంధీ భవన్ ముట్టడికి పిలుపు. ర్యాలీగా వెళ్తుండగా అదుపులోకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కరీంనగర్లోనూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ యత్నం. ప్రతిగా ఆందోళనకు దిగిన బీజేపీ. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, పోలీసుల స్వల్ప లాఠీచార్జ్. అసలు విషయం పక్కదారి పట్టి దేశవ్యాప్తంగా ప్రస్తుతం పొలిటికల్ వార్ నడుస్తోంది. మొత్తం అంతా కాంగ్రెస్ బీజేపీ మధ్య రొటీన్ రాజకీయంలా మారిపోయింది. రెండు పార్టీలు పరస్పరం పోటాపోటీగా నిరసనలకు దిగడం, ఒకరిపై మరొకరు ఆరోపణలతో అసలు అంశం పక్కదారి పట్టే ప్రమాదం కనిపిస్తోంది. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసం వద్ద రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు మెరుపు ధర్నాకు దిగడంతో కౌంటర్గా బీజేపీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల ఎదుట నిరసనలకు దిగింది. ప్రధాని ఇంటి వద్ద రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేస్తుండగా ఘర్షణలో ఆయన ముక్కు నుంచి రక్తం రావడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గవర్నర్ బంగ్లా లోక్ భవన్ ముందు ధర్నాలకు దిగారు. ఈ నిరసనలు, ప్రతి నిరసనల హోరులో ఏపీ, బీహార్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు జెండా కర్రలు, రాళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. ఇక మన రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు చేతులకు సంకెళ్లతో లోక్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కౌంటర్గా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సహా పలువురు నేతలు గాంధీ భవన్ వద్ద నిరసనకు వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీనికి పోటీగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ బీజేపీ నేతలు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ సమయంలో ఒక జర్నలిస్ట్కు, ఒక మహిళా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఎటొచ్చి చివరికి కాక్రోచ్లో పోరాటం కాస్త పక్కదారి పట్టేసినట్టు కనిపిస్తోంది. మీడియా ముందు కాంగ్రెస్ బీజేపీ హైడ్రామానే హైలైట్ అవుతోంది. విద్యార్థుల సమరం ఎటుపోయిందో ఏమో కానీ ఎక్కడ చూసినా కాంగ్రెస్ బీజేపీ స్ట్రీట్ ఫైట్ గురించే చర్చ జరిగే పరిస్థితి దాపురించింది. సో డియర్ స్టూడెంట్స్ అండ్ కాక్రోచెస్, బీ అలర్ట్. మీ ఉద్యమం ఎటుపోతుందో చూసుకోండి. ప్రజలు కూడా ఈ రాజకీయ నాయకులకు ఒక ఇష్యూ దొరికితే ఏ తీరుగా ప్రవర్తిస్తున్నారో గమనించండి. ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ అసలు విషయాన్ని వదిలేసి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నట్లు అనిపించడం లేదా? థింక్ వన్స్. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తలు, విశ్లేషణల కోసం విజయక్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.